హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రిషిక్ షాన్వి వరల్డ్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. దానికి ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని ఇక్కడ నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే పొడి పొడిగా బాగా వస్తుంది. సో ఇప్పుడు నేను ప్యాన్ పెట్టేసి ఆయిల్ తీసుకొని ఇక్కడ 4 ఆనియన్స్ కట్ చేసుకొని నేను ఆయిల్ హీట్ అయ్యాక వేసుకుంటున్నానండి. సో ఇక్కడ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటున్నాను. సో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటున్నానండి. 2 పెద్ద సైజ్ క్యారెట్, ఒక పెద్ద సైజ్ ఆలు, ఒక 100 గ్రామ్స్ వరకు బఠానీ, ఒక 100 గ్రామ్స్ వరకు బీన్స్, తర్వాత 100 గ్రామ్స్ వరకు క్యాలీఫ్లవర్ తీసుకుంటున్నానండి. సో ఇవన్నీ వేసుకొని సరిపడంత సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. సో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి. హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. సో హాఫ్ కప్ కట్ వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఈ మసాలా అన్నీ మనకు వెజిటేబుల్స్కి అంతా బాగా పట్టుకుంటుందండి. ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకున్నాము. సో ఇప్పుడు నేను బాగా కలిపిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటానండి. సో ఇక్కడ నేను పన్నీరు, క్యాష్ నట్స్ వచ్చేసి నేను బటర్లో వేపుకుంటున్నానండి. సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని అందులో నేను కొంచెం బటర్ వేసుకుంటున్నాను. వన్స్ బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాషూ నట్స్ వేపింది అది వీడియో మిస్ అయిందండి. సో ఇక్కడ నేను పన్నీర్ వేస్తున్నాను. ఇక్కడ పన్నీర్ వేసేసుకొని ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. సో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, సో వాటి కోసం నేను ఇక్కడ వాటర్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇక్కడ హోల్ మసాలా దినుసులు వేసేసుకుంటున్నాను. సో ఇక్కడ కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం క్లీన్ చేసుకున్న రైస్ అంతా వేసుకోవాలా. ఇక్కడ రైస్ అంతా కుక్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనకి ఈ రైస్ 70% కుక్ అవుతే చాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ రైస్ 70% కుక్ అయింది. సో ఇప్పుడు రైస్ అంతా మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇక్కడ తీసేసి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం మ్యాగ్నేట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకుందాము. ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇక్కడ మొత్తం వెజిటేబుల్స్ వేసేసుకుంటున్నానండి. ఇక్కడ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకుందాము. ఇక్కడ 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఆయిల్ అంతా సపరేట్ అయ్యి ఇలా ఉంది కదా. సో ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత కొంచెం ఒక హాఫ్ కప్ వాటర్ వేసేసుకుందాము. ఇక్కడ హాఫ్ కప్ వాటర్ వేసేసుకొని అంతా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందామండి. వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఇలా చూపిస్తున్నా కదా, ఇక్కడ కుక్ అయిన తర్వాత మిక్స్ చేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకుందాము. పన్నీర్ ముక్కలను వేసేసుకొని వన్స్ ఒకసారి మిక్స్ చేసేసి ఇందాక మనం ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాము. ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత నేను ఇక్కడ కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వేసుకుందామండి. సో ఇలా రైస్ పొడి పొడిగా ఉంటుంది. సో ఇలా రైస్ అంతా ఈవెన్గా వేసుకున్న తర్వాత పైన గార్నిష్ కోసం ఇలా నేను ఫ్రైడ్ ఆనియన్స్, క్యాషూ నట్స్ అన్నీ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ తీసుకున్నానండి. సో ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నేను బటర్ వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ బటర్ వేసేసుకొని ఇది ఒక 10 మినిట్స్ మళ్ళీ దమ్ పెట్టుకుందామండి. సో ఇక్కడ వేసుకున్న తర్వాత నేను లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ మనం దమ్ చేసేసుకుందాం. ఇక్కడ లిడ్ హోల్ ఉంది కదా, ఈ లిడ్ హోల్కి నేను చపాతీ పిండి పెట్టి క్లోజ్ చేస్తున్నానండి. సో ఇక్కడ చపాతీ పిండి పెట్టేసి క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా నీట్గా మనకు దమ్ అయిపోయిందండి. సో ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ అండి. సో ఇది మస్ట్ ట్రై అని చెప్తానండి. చాలా టేస్టీగా ఉంది. నేను చేసిన తర్వాత ఇక్కడ మా రిషి ట్రై చేసి చెప్తున్నాడండి చాలా బాగుంది అని, చాలా బాగుంది మమ్మీ అని. సో థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.